గుంటూరు జిల్లాలో వైసీపీ నేతల నీటి వ్యాపారంపై ఇద్దరు టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరు ఎమ్మెల్యే, మరొకరు చైర్మన్. వైసీపీ నేతల అక్రమ నీటి వ్యాపారానికి శాసనసభ్యుడు ఒత్తాసు పలుకుతున్నారన్న చైర్మన్ ఆరోపణలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. చెరువులో బోర్లు వేసి వైసీపీ నేతల నీటి తరలింపుతో పాటు స్థానికేతర అంశాలపై ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ముదిరిపోయింది. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? కరువులో అధికమానం అన్నట్టుగా ఉంది ఏపీలో నీటి వ్యాపారం చేస్తున్న కొందరు వైసీపీ నేతల తీరు. అసలే ఎల్నిలో ప్రభావంతో కరువు, ఆపై ఫ్యాన్ పార్టీ నేత వాటర్ బిజినెస్, దీనికి కూటమి నేతల అండ, వెరసి ప్రజలకు వెతలు, మంచినీటికి కటకట. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇదే జరుగుతుంది అనే ప్రచారం ఉంది. తాగునీరు లేక ప్రజలు తల్లడిల్లిపోతుంటే కరువు కాలంలోనే కాసులకు కక్కుర్తి పడుతున్న వైసీపీ నేతలు చేస్తున్న నీటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతోంది. దీన్ని జనం సహించలేకపోతున్నారు. చెరువుల్లో బోర్లు వేసి మరీ నీటిని తోడుబోసి తరలిస్తుండడాన్ని ప్రశ్నించిన నేతలు ప్రజలపై టీడీపీ శాసనసభ్యులు కసుబుసులాడడం విమర్శలకు తావిస్తోంది. గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరక్క గగ్గోలు పెడుతూ అల్లాడిపోతుంటే వైసీపీ నేతల నీటి వ్యాపారానికి ఎమ్మెల్యేలు వంతపాడడం ఏంటని జనం నిలదీస్తున్న క్రమంలో ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. నీటి విషయంలో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు నాయుడుపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను నివాసం ఉంటున్న గోరంట్ల ప్రాంత చెరువులో వైసీపీ నేతలు బోర్లు వేసి నీటిని క్రమంగా తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అన్నది హరిబాబు ఆరోపణ. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో చెరువులో నీరు తగ్గిపోయింది. భూగర్భ జలాలు అడుగంటాయి. నీరు లేక ప్రజలు అల్లాడుతున్న క్రమంలో వైసీపీ నేతలు తటాకంలో బోర్లు వేసి నీటిని తోడడంపై ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఈ ప్రాంతంలోని నివాసం ఉంటున్న డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వాస్తవ పరిస్థితి తెలుసుకున్న ఈ నేత నేరుగా చెరువు దగ్గరకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. నీటిని క్రమంగా తరలిస్తున్న ట్యాంకర్లను అడ్డుకున్నారు. అక్కడి నుంచి మున్సిపల్ అధికారులను ఫోన్లో నిలదీశారు. దీంతో ఆ రోజుకు నీటి తరలింపు ఆగిపోయింది. చెరువు నీటిని తరలించేవారు స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ద్వారా అధికారులకు చెప్పించుకున్నారని సమాచారం. దీంతో వడ్రాణం హరిబాబును తీసుకుని స్థానికులు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు దగ్గరకు వెళ్లారు. వడ్రాణం హరిబాబును చూసిన ఎమ్మెల్యే బూర్ల ఆగ్రహంతో ఊగిపోయారని వినిపిస్తోంది. తన నియోజకవర్గంలో ఏం పని, హడావిడి తగ్గించుకోమని ఎమ్మెల్యే చెప్పడంతో హరిబాబు ఆగ్రహోదగ్రుడయ్యారు. డీసీఎంఎస్ చైర్మన్ కు డబ్బు ఉంటే ఉండొచ్చు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గర పరపతి ఉంటే ఉండొచ్చు, కానీ పత్తిపాడు నియోజకవర్గ వ్యవహారాల్లో పెత్తనం ఏంటని శాసనసభ్యుడు నిలదీయడంతో కంగు తినడం డీసీఎంఎస్ చైర్మన్ వంత అయింది. ఇద్దరు ఒకే పార్టీ కావడంతో రామాంజనేయులు ఇలా విరుచుకుపడతారని హరిబాబు ఊహించలేదు. సామరస్యంగా మాట్లాడతారని అనుకున్నారు. కానీ ఉగ్ర నరసింహుడి అవతారం ఎత్తి శివతాండవం చేసినట్లు ఊగిపోయారు. ఏదైనా ఉంటే ఎంపీ ఆఫీస్ నుంచి అధికారులకు ఫోన్ చేస్తుంటే ఇక ఎమ్మెల్యేగా తాను ఎందుకు అంటూ బూర్ల రామాంజనేయులు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేయడంతో రచ్చయింది. ఎమ్మెల్యే మాటలకు కోపోద్రిక్తుడైన డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు తన నివాసం గోరింట్లలో ఉంది అంటూ ఆధార్ కార్డు ఎమ్మెల్యేకి ఇచ్చారు. తన ఇల్లు, ఓటు ఇక్కడే ఉందని చెప్పారు. అలాంటప్పుడు నియోజకవర్గ వ్యవహారాల్లో తనకు ఏం పని అని ఎలా ప్రశ్నిస్తారని నిలదీయడంతో సీన్ రివర్స్ అయింది. దీంతో ఎమ్మెల్యే నోటి వెంట కొద్దిసేపు మాట రానంత పనైంది. ఆ తర్వాత తేరుకొని ఏదో చెప్పబోవడంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలనే మర్చిపోతారా అని క్వశ్చన్ వేయడంతో రామాంజనేయులు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మంత్రి లోకేష్ దగ్గర తనకు పరపతి ఉందని, టీడీపీ అధిష్టానంతోనే తేల్చుకుంటానని హరిబాబు హెచ్చరించి పత్తిపాడు ఎమ్మెల్యేని ఇరకాటంలోకి నెట్టారు. తన వ్యక్తిగత పనుల కోసం రాలేదని, చెరువు నీటిని అమ్ముకుంటున్న వైసీపీ నేతల అంశాన్ని దృష్టికి తెచ్చేందుకే వచ్చానని చెప్పడంతో హరిబాబు వెంట ఉన్న జనం కూడా రామాంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో గెలిపించినందుకు వైసీపీ నేతల నీటి వ్యాపారానికి సహకరిస్తూ తమకు తగిన శాస్తి చేస్తున్నారు అని మండిపడడంతో రచ్చ జరిగింది. తన నియోజకవర్గంలో వడ్రాణం హరిబాబుకు ఏం పని అని అడిగిన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులపై అందరూ ఎదురుదాడికి దిగడంతో నోటి వెంట మాట రాలేదు.
ఇక్కడే స్థానికేత అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. స్థానిక నేత డీసీఎంఎస్ చైర్మన్ మండిపడిన ఎమ్మెల్యేని జనం తప్పుపట్టారు. ఎక్కడో కర్నూలు జిల్లా నుంచి వచ్చి గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యేగా ఎలా ఉన్నారంటూ నిలదీయడంతో ఈ ప్రజాప్రతినిధికి ఇబ్బంది తప్పలేదు. దీంతో ఇద్దరు నేతల మధ్య జరిగిన మాటల యుద్ధం గుంటూరు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జరిగిన పరిణామాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని డీసీఎంఎస్ చైర్మన్ హరిబాబు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.